అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. మాట్లాడదాం. కిరణ్ గారు నమస్కారం సార్. నమస్తే వాలి. కిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత, ఇంకా ప్రతిపక్ష హోదా లేదా ఆ పార్టీకి, కానీ మనం ప్రతిపక్ష నేత అని చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి చిత్ర విచిత్రంగా ఉంటుంది, విమర్శల పాలవుతోంది. రప్ప రప్ప అది ఎంత హల్చల్ చేసిందో మనం చూసాం. ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మంచిదేగా అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించారు సార్. సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే పరిమితం, అక్కడ వరకే బాగుంటాయి, నిజ జీవితంలో అది కరెక్ట్ కాదు, నియమాలు నిబంధనలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా వాటిని పాటించాల్సిందే అన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగే అవకాశం ఈ వ్యవహారం మీద ఏ మేరకు ఉంది? అంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మనం అర్థం చేసుకుంటే వాలి ఒక చాలా స్పష్టమైన వ్యత్యాసం మీరు చూడొచ్చు. ఈయనేమో సినిమాల్లో సూపర్ స్టార్, సహజంగా సినిమాల్లో సూపర్ స్టార్కు అయినప్పుడు నిజ జీవితంలో కూడా ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఉండి ఆ డైలాగులు కొట్టడము, ఆ రకంగా చేయటము చేస్తారు, సహజం అది. ఒక రంగంలో మీరు సూపర్ స్టార్ అన్నప్పుడు ఆ రంగం ప్రభావం ఉంటుందిగా. ఆ ప్రభావాన్ని వీడి వాస్తవికతలో బతుకుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో మీరు ఎప్పుడు గమనించినా ఆయన ఏమంటారు, సినిమాలు ఇక్కడ మాట్లాడద్దు, ఓజీ 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 అంటే ఆపండి, సినిమాలు మాట్లాడద్దు. రాజకీయ సభకు వచ్చినప్పుడు రాజకీయంగా ఉండండి, కార్యకర్తలకు ఉండండి, సినిమాల గురించి మాట్లాడద్దంట. ఏదైనా డైలాగులు వేసినప్పుడు ఆ డైలాగులన్నీ ఇక్కడ వాడకండి, ఇది రాజకీయ సభ అని అనేక సందర్భాల్లో చెప్తారు. చివరికి ఆ సినిమాలు అలాంటి డైలాగులు నాకు సినిమాల్లో చెప్పాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది అని ఆయన చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అవును, అలాంటి సినిమాల్లో ఆ డైలాగ్ చెప్పమన్నారు, నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఆ డైలాగ్ చెప్పడానికి అని. అంటే ఆయన వాస్తవికతలో బతుకుతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం హెరిడిటీ పొలిటీషియన్, అంటే మీకు వంశపారంపర్యంగా రాజకీయ నేతగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సినిమా స్టార్కు ఉండాల్సిన లక్షణాలు వచ్చేసినాయి. వాస్తవికతలో బతకకుండా సినిమాటిక్ జీవితాన్ని బతుకుతున్నాడు ఆయన. చాలా స్పష్టమైన వ్యత్యాసం ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయనేమో ఇది తప్పు, అసలు చాలా సందర్భాలు మీరు ఆయన సభలకు వెళ్ళినప్పుడు చూస్తుంటారు వాళ్ళు, మేం కాదు హీరోలము. ఒకసారి ఓ సభకి వెళ్ళారు, రైల్వే కర్నూలు ఇక్కడ ఒక సభకి వెళ్ళారు, రాయలసీమలో. సభకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పిల్లలు ఈయన హీరోలా ఆరాధిస్తూ చూస్తూ ఉన్నారు. అంటే ఆయన ఒక మాట అన్నారు, నేను కాదు మీ హీరోని, మీ నిజమైన హీరోలు మీ తల్లిదండ్రులు, వాళ్ళ తర్వాత మీ నిజమైన హీరోలు ఎవరో తెలుసా, ఇదిగో అక్కడ ఒక నల్ల బ్యాగ్ పట్టుకొని నిల్చొని చూసారా, ఆవిడ మీ హీరో. ఎందుకంటే ఆవిడ ఈ స్కూల్ నుంచి అనేక మందిని జాతీయ స్థాయికి క్రీడల్లో తీసుకెళ్ళింది, ఆవిడ హీరో. మేము ఊరికే సినిమాల్లో హీరోలమే, నిజమైన హీరోలు వాళ్ళు, వాళ్ళని గౌరవించండి అని చెప్పాడు. శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి, ఇస్రో దగ్గరికి వెళ్ళి అక్కడే చెప్పాడు, అసలు మేమేముందండి, మేము ఊరికే సినిమాల్లో రియల్ హీరోలం, మీరు రియల్ హీరోలు, మీరు కదా ఈ దేశానికి హీరోలు అంటే అని చెప్పి వాళ్ళని ఆ రకమైన స్ఫూర్తిని ఇలా ప్రతి చోటికి వెళ్ళినప్పుడు సినిమా హీరో అనేది మర్చిపోయి తను బయటకు వచ్చి ఆ రకమైన వ్యాఖ్యానాలు చేస్తుంటే, మీరేమో జగన్ రెడ్డి గారేమో సినిమా డైలాగేగా చెప్తే తప్పే ఉంది, సినిమాలో లేదు, పుష్ప డైలాగ్ కూడా చెప్పకూడదా, ఇలా కూడా అనుకోకూడదా అంటూ వెటకారంగా మాట్లాడారు. పుష్ప డైలాగ్ చెప్పచ్చు వాలి, ఎవరు చెప్పాలి పుష్ప డైలాగు? ఏదో చిన్నపిల్లలు చెప్తే ముచ్చటగా ఉంటుంది. కానీ మీరు రాజకీయ క్షేత్రంలోకి వచ్చి సినిమా డైలాగులు నరుకుతాం చంపుతాం అంటే అది కరెక్ట్? అది పైగా అక్కడ ఏం రాస్తుంది, 2029లో అధికారంలోకి వచ్చాక, జగన్ అధికారంలోకి వచ్చాక, ఆ కంటెస్ట్ ఏంటది, 2029లో జగన్ అధికారంలోకి వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్టు ఒక్కొక్కడిని నరుకుతాం అని జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు. ఇది అసలు తయారు చేయించింది ఎవరు? వైసీపీ వాళ్ళే కదా తయారు చేయించింది. ఆ ప్లకార్డులు తయారు చేయించడానికి ఒక వ్యూహం ఉంది, ఒక వ్యూహాత్మకంగా ప్లకార్డులు తయారు చేశారు. సో పాయింట్ 1 అది. పాయింట్ 2 ఏంటి, ఆ ప్లకార్డులో ప్రదర్శించడం పాయింట్ 2 తప్పు. అంటే మేము నరుకుతామని మీరు సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారు, మేము నరుకుతాం, ఎవరి మీద పడి నరుకుతారు మీరు? సో ఒక సభకి వెళ్ళి ఒక దండయాత్ర చేసి, పల్నాడుకి వెళ్ళి ఒక దండయాత్ర చేశారు. మీరేమి 100 మందితో రండి అని పోలీసులు చెప్తే మీరు 100 మందితో కాకుండా 1000 మందితో మీ బల ప్రదర్శన చేసి ఒక దండయాత్ర ఆ
సత్తెనపల్లి నియోజకవర్గం మీద దండయాత్ర చేశారు. సమాజం మీద, ప్రజల మీద, ఆ సంఘం మీద మీరు దండయాత్ర చేశారు. అదొక రెండో తప్పు. మూడో తప్పు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామని రాసుకున్న ప్లకార్డు కూడా ప్రదర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఏ కంటెస్ట్లో మనం ఇంతకుముందు వాడేవాళ్ళం అంటే జనరల్గా జనానికంటే ఏమర్థమయ్యేది, రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలుపరుస్తున్నాడు, రాష్ట్రంలో అరాచకాలు రాజ్యం వెళుతున్నాయని విమర్శనాత్మకంగా అనేవాళ్ళు. ఆ విమర్శను కూడా వీళ్ళు మేము నెక్స్ట్ వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అంటే అరాచకమైన రాజ్యాన్ని తెస్తామన్నారు. సో ఒక 3 తప్పులు ప్రధానంగా అక్కడ జరిగినాయి. సో జరిగిన తర్వాత దాన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే జగన్ గారు ఏమనాలి, ఎలా స్పందించాలంటే వాడెవడో చేశాడు, ఆకతాయిలు చేస్తూ ఉంటారు, సంఘ విద్రోహ శక్తులు మా దాంట్లో కూడా చేరుతుంటాయి సహజంగా, కాబట్టి అది ఎవరన్నా తప్పే, అది ఆ రకమైన మాటలు మాట్లాడద్దు అని హుందాగా స్పందిస్తాడని నేను అనుకున్నా. ఓకే, కానీ ఆయన ఏమన్నాడు, సినిమా డైలాగ్ అబ్బా అది చెప్తే తప్పేంది, ఇలా కూడా అనొద్దా మేము అని చెప్పేసి ఆయన అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అదే అసలు ప్రజాస్వామ్యం అంటే నరుక్కోవడం, చంపుకోవడం ప్రజాస్వామ్యమా? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అనిపించింది నాకు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక లేమ్యాన్ కాదు కదా ఆయన, ఒక 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక ఎంపీగా పనిచేశారు గతంలో, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశారు 5 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు, ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి 20 ఏళ్ల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నవే, మరి నీకు ఆ మాత్రం ఇంగితం లేదా? నరుకుతాం, అలాంటి బ్యాచ్ కి ప్రోత్సాహం, నరుకుతాం చంపుతాం అనేది రాజ్యాంగ విరుద్ధమైన పదం, ప్రజాస్వామికం కాదన్న సెన్స్ లేదా? ఆ సెన్స్ మర్చిపోయి అలా అంటే తప్పేంటి అంటే ఇవాళ నువ్వు తప్పేంటి అన్నప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు తప్పేంటి అన్నాడు కాబట్టి మేము ఇక్కడ చంపుతాం నరుకుతాం అనే ప్లకార్డులు ప్రదర్శిస్తాం, అవసరమైతే చంపుతాం బై అని కూడా అంటారు. అంటే ప్రొవోకింగ్. ఒక వలి చెప్పాడు అనుకో ఆ మాట, వలి చంపుతాం నరుకుతాం అన్నాం అనుకో, వలి మాటలు విని రెచ్చిపోయి చంపేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక కిరణ్ అన్నాడు అనుకో, కిరణ్ మాటలు విని రెచ్చిపోయి ఏదో చేసేవాళ్ళు ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడుంది, మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి కాదు ఆయన. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇన్ని ఉండి ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది, ఇంత బల ప్రదర్శన చేసావుగా నువ్వు. సో నువ్వు చెప్పనప్పుడే వాళ్ళు నరుకుతాం చంపుతామంటే, నువ్వు ఇవాళ నరుకుతాం చంపుతాం అంటే తప్పేంటని నువ్వు అన్న తర్వాత వాళ్ళు నిజంగా ఆ పని చేయరని గ్యారంటీ ఏమన్నా ఉందా? అంటే నువ్వు ప్రొవోకింగ్ చేసావు, నువ్వు ప్రొవోక్ చేసావు. అలా రెచ్చగొట్టడం వల్ల నీ మీద కేసులు ఎందుకు నమోదు చేయకూడదు? పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే, మీరు సినిమాల్లోనే బాగుంటాయి కానీ బయట ఎలాంటి డైలాగులు వాడకూడదు, ఇది సమాజంలో మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, ఒకవేళ అలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తే మీరు కూడా నేరం చేసినట్టే, పోలీసుల్ని దీని మీద కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశించాము. ఆ ప్లకార్డ్ పట్టుకున్న అతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇతను చేసింది కూడా నేరమే, పోలీసుల్ని దీని మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పామంటే ఇతను కూడా నేరమే చేశాడు కాబట్టి ఇతని మీద కేసు నమోదు చేయాలనే కదా, పరోక్షమైన ఆదేశమే కదా అది, ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సింది ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి మీద ఇది కేసుకు అప్లికబులా అనే పాయింట్ వస్తుంది. నెక్స్ట్, అసలు కేసు పెట్టగలమా? భారతీయ శిక్షా స్మృతిలో 323-24 నాకు తెలిసి కొంత నాకున్న అవగాహనలో 326, 353 ఈ సెక్షన్లు ఈ ప్రొవోక్ చేయడం గురించి చెప్తాయి. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు దానివల్ల సమాజంలో అశాంతి రేకెత్తించే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీ మీద ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు. పోలీసులు కేవలం 100 మంది మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు, 144 సెక్షన్ ఉన్నప్పుడు, ఈ రకమైన బల ప్రదర్శన దండయాత్ర మీరు చేసినప్పుడు మీ మీద 353 కింద కేసు నమోదు చేయొచ్చు. అంటే 2 ప్రాణాలు పోవటానికి పరోక్షంగా కారణమయ్యాడు కదా. సో ఈ ఆల్రెడీ 2 ప్రాణాలు పోయినాయి, మళ్ళీ నరుకుతాం చంపుతాం అనే దాన్ని సమర్థిస్తున్నారు. మీ మీద కేసు ఎందుకు నమోదు చేయకూడదు? ఖచ్చితంగా కేసు నమోదు చేసి 3-4 సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ కూడా చేయొచ్చు. ఆ స్కోప్ ఉంది. కాకపోతే అరెస్ట్ చేస్తారా అన్నారు మీరు. అరెస్ట్ చేస్తారా? పోలీసులు ఆ విధంగా అంత యాక్టివ్గా వర్క్ చేసే పరిస్థితి ఉందా? ఏమైనా పోలీసులు భయపడుతున్నారంటారా? పోలీసులు తీస్తామంటాడు కదా ఆయన గుడ్డలేడు ఊడదీస్తామన్నా కానీ పోలీసులు భయపడతారని నేను అనుకోను. కానీ వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు పాటిస్తారు. కాకపోతే ఇక్కడ మనం ఒకటి సెన్సిటివిటీ అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ తప్పే. టెక్నికల్గా ఆయన అన్నది తప్పు, కేసు నమోదవచ్చు. టెక్నికల్గా ఆయన అన్నది తప్పు కాబట్టి ఆయన అరెస్ట్ కూడా చేయొచ్చు. కానీ అరెస్ట్ చేయొచ్చు, తర్వాత బెయిల్ మీద వస్తాడు, కేసు నడుస్తుంది, అది ఓకే. కానీ అసలే ఉన్మాద గ్రూప్, అదంతా ఉన్మాదంతో ఉన్న గ్రూపు,
ఆయన అరెస్ట్ చేస్తే ఆ ఉన్మాదం సమాజం మీద పడితే, సో ఈ సెన్సిటివ్ యాంగిల్లో రాజ్యం ఆలోచిస్తుంది, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆ Okay. సెన్సిటివ్ యాంగిల్లో ఆలోచిస్తారు. అందుకోసం బహుశా అరెస్ట్ చేయకపోవచ్చు. Yeah. ఒకవేళ కేసు నమోదైతే ఆయనకి ఏదో నోటీస్ ఇవ్వచ్చు, ఆయన ఏదో సమాధానం చెప్తారు, తర్వాత కోర్టులో దాని మీద ఏమైనా నడిస్తే నడవచ్చు, కానీ అరెస్ట్ చేసేదాకైతే రాదు. ఎందుకంటే ఇలాంటి చిన్న విషయం మీద అరెస్ట్ చేసేసి, చిన్న విషయం అంటే అది వాళ్ళ సైడ్ చిన్న విషయం, అది చిన్న విషయం కాదు, రెచ్చగొట్టి రేపు పొద్దున ఇంకొకడేమో కత్తి తీసుకుని వచ్చి నరికాడు అనుకో, రప్ప అప్పుడు పెద్ద మా విషయం. మా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పేం ఉంది అనేసి రప్ప నరికినా అన్నాడు అనుకోడు. సో అది డెఫినెట్గా ఆ స్థాయికి వెళ్ళే విషయం, పెద్ద విషయం. కానీ నేనేమంటున్నానంటే, సో ఒక వ్యాఖ్య చేసేయడానికి మీరు అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది. ఉమ్, ఆ సానుభూతి వచ్చి అసలు విషయాలు పక్కదోవ పడతాయి. అవును, చాలా చాలా ఉన్నాయి. డైవర్ట్ అయిపోద్ది. అవును. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఇదెందుకు, అరెస్ట్ చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మద్యం కుంభకోణం, 1000 కోట్ల కుంభకోణం, 100 కోట్ల కుంభకోణం జరిగితేనే మీరు ఢిల్లీలో అంతమందిని ముఖ్యమంత్రిని కూడా లోపలేశారే, మరి ఈయనేం 1000 కోట్ల కుంభకోణం చేశాడు, ఈయన లోపలేరా? Okay. వేయాలి కదా టెక్నికల్గా, డెఫినెట్గా. ఇప్పుడు చిన్న తిమింగలం చెవిరెడ్డి దొరికాడు, ఆల్రెడీ అంతకుముందు చిన్న చిన్న చేపలను పట్టారు, ఉమ్, ఇప్పుడు చిన్న తిమింగలాన్ని పట్టారు, రేపు పెద్ద తిమింగలను కూడా లోపలేస్తారు, డెఫినెట్గా వెయ్యాలి కూడా, అదొకటి. తర్వాత నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఈయన కూడా ఉమ్, ఆ వార్తలు వస్తున్నాయి మరి. వచ్చే అవకాశం ఉంది. Hmm. మూడోది, ఆ రప్ప నరికారు కదా, ఇప్పుడు ఎన్నికల ముందు రప్ప నరికారు కదా వివేకానంద రెడ్డి గారిని. సో ఆ రప్ప నరికినందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేపారు ఇప్పటి వరకు. ఉమ్, సో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత నేరం చేసినోడు, చేయించినోడు, చేసినోడిని కాపాడినోడు, ఉమ్, ఈ కోటాలో చేసినోడిని కాపాడినోడి కోటాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు? ఓకే. సో మనకున్న అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అందులో కూడా నిందితుడిగా ఆయన్ను కూడా ఏదో ఒక చేర్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద కేసులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలు ఈ రప్ప కేసు ఎందుకు, పెద్ద పెద్ద కేసులే ఎలాగో వస్తాయి. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయకపోవచ్చు. డెఫినెట్గా అరెస్ట్ అంటే ఆ పెద్ద కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.